ఒకసారి నా భార్యతో అన్నాను, ఇస్తే ఎందుకు మాట్లాడితే ఏమనుకోవా, సేవలోకి వచ్చి నాకే ఏమనుకోను చెప్పాను. మనకిద్దరు దేవుడు ఇద్దరిని మగపిల్లల్ని ఇచ్చాడు కదా, నువ్వు అంటే చెరొకళ్ళని దత్తత ఇచ్చేద్దామన్నా. ఎందుకంటే మనం వాళ్ళకి తృప్తికరంగా ఆహారం పెట్టలేము, ఒంటి నిండా వస్త్రం ఇవ్వలేము, చక్కని చదువు చెప్పించలేము. ఆడపిల్లలన్న అయితే ఎవరన్నా సందేహిస్తారే కానీ మగపిల్లలు అయితే గంతేసి తీసుకుంటారు. పిల్లల్ని దత్తత ఇచ్చేద్దామా? పాపం ఏడ్చి మౌనంగా ఉంది. నేను ఏడ్చాను. ఎందుకు అంటే నువ్వు వేరే రకంగా అనుకోవద్దు, దేవుని పనిలో ఉన్నాం కదా. మన బిడ్డల్ని బిడ్డలు లేని వాళ్ళు పెంచుకుంటారు. అట్లా త్యాగం చేసినట్టయితే, దేవుని కొరకు బిడ్డల్ని రక్షించినట్టయితే మరి మనం ఆత్మీయ బిడ్డల్ని సంపాదించాలి కదా. కాబట్టి మరి ఈ వేదన మనం వాళ్ళ విషయంలో బాధ్యత నెరవేర్చలేమేమో నాకు ఈ ఆలోచన వచ్చింది. మౌనంగా కాసేపు ఆలోచించి నీ మనసుకి ఎలా ఉంటే అలా చేయాలి. చాలా ఏసై ముందు కూర్చొని ఆశ్చర్యం. ఆ పరిస్థితి వచ్చిద్దేమో అనుకున్నా కానీ రానిలేదు. నా పిల్లల్ని నా దగ్గరే స్థిరపరిచి నా కళ్ళ ముందు వాళ్ళు ఎదిగేటట్టు చేశాడు ఆయన. వస్త్రహీనత తొలగించి వస్త్రం ఇచ్చాడు, ఆకలి బాధ తొలగించి ఏ పదార్థం అనుకున్నా దాన్ని విరక్తి పుట్టేంతగా నాకు తిననిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కొరకు మనం అడుగులు ముందుకేస్తే, దేవుని చిత్తం చేస్తే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే నిష్ఫలమని ఎప్పుడు అనుకోకండి. లెక్క రాసి సమాధానం ఇస్తాడు నీకు, 1000 దీవెన. కొంతమంది ముఖం మీదే దూషించారు. చాకిరి చేసుకోవటానికి సోమరులై, కష్టపడి బతకటానికి సోమరులై, పనికి మాలినోళ్ళై, చేతగాని దద్దమలై సంచి తగిలించుకుని అడుక్కోటానికి బయలుదేరారు అని ముఖం మీద. అక్కడ మౌనంగా చిరునవ్వు నవ్వి పక్కకు రావటం, దేవుని ముందు మోకాళ్ళు నేంది ప్రభు అన్నాడు. దేవుడు పోతారు. నీవు మూసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. ఈరోజు అలా అన్నోళ్ళు అన్నీ మూతపడిపోయి ఆశ్చర్యకరమైన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్లే చెప్తున్నారు. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉన్నందున ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో, అవమానం పొందుతున్నావేమో, వాళ్ళ చేత వీళ్ళ చేత ఎగతాళి చేయబడుతున్నావేమో, తృణీకరించబడుతున్నావేమో, అపహాస్యం అవుతున్నావేమో. నవ్వనే, ఎగతాళి చేయలే. బతుకు తెరువు మార్గం ఎంచుకున్నారు, ఇలా బతుకుతున్నారు, అడుక్కుంటున్నారు, ఇలా అలా అని అంటున్నారేమో. దేవుని పని చేస్తుంటేనో అననే అననే. ఆ మాటలన్నీ, ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ తిరస్కారాలన్నీ నీకు పురస్కారాలు అవుతాయి, పూదండలు అవుతాయి. చేస్తాడేసయ్య. నా ప్రజలు సిగ్గుపడరన్నాడు ఆయన. స్టార్టింగ్ పరీక్ష, ఆ పరీక్ష తట్టుకొని నిలబడితే వాటిని మొత్తాన్ని పూదండలు చేస్తాడు. ఈరోజు దేవుడిని నమ్ముకొని దేవుని మార్గంలో సాగుతూ దేవుని భక్తి చేస్తూ దేవుడే ప్రపంచంగా బ్రతుకుతుంటే రకరకాలుగా నిందించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఏం పట్టించుకోవద్దు. పోరాటం గుర్తుపెట్టుకో. నిన్ను శోధిస్తున్న చీకటి శక్తులు గుర్తుపెట్టుకో. వెనకడుగు వేయొద్దు, ధైర్యంగా ముందుకు సాగు. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. అన్నా నాకు టాలెంట్ లేదన్నా, నేను అదే అడిగాను దేవునితో. హృదయంలో భారం ఉంటే తల అంతా అదే వచ్చిందిరా. ఎలా చెబితే కూర్చున్న వాడికి, వినేవాడికి అర్థమైతో, నేను ఎట్లనన్నా కానీ నాది యేసయ్య మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఈ చెప్పే మాటలు వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే వాళ్ళ జీవితం మార్పు చెందితే
వాళ్ళు నరకాన్ని తప్పించుకుంటారు. వాళ్ళు రక్షించబడాలి అనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే ఎలా మాట్లాడాలో ఆ బ్యాలెన్స్ నీకు నేనిస్తా. ఆటోమేటిక్గా వచ్చిద్దండి. భారమే. కడుపు పనితనాన్ని నేర్పినట్టు కొంతమంది అంటారు కదా పనోళ్ళు, అబ్బా ఇంత పనితనం ఎలా నేర్చుకున్నావండి అంటే పొట్ట నేర్పిందయ్యా అంటారు. అవునా కదా? ఏం నేర్పింది? పొట్ట నేర్పిందయ్యా, ఆకలి నేర్పింది అంటారు. చూడు ఇంత అద్భుతంగా ఎలా నువ్వు మాట్లాడుతున్నావు, ఎలా ఇంతమందిని ప్రభావితం చేసావంటే ఆత్మల కొరకైన ఆకలి నేర్పింది. బైబిల్ కాలేజీలకు వెళ్ళలేదు, ఏమండి బీటెక్లు ఆటెక్లు ఈటెక్లు హైటెక్లు పట్టాలు తెచ్చుకోలేదు. ఏ సర్టిఫికేట్? ఏదో కాస్త కూస్త ఉన్న అవగాహనను బట్టి కొంతమంది గుర్తించి వాళ్ళు కొన్ని సంస్థల వాళ్ళు స్పందించి వాళ్ళు ఇచ్చారు కొన్ని గుర్తింపులు. అది కూడా ఒకళ్ళరా. నేనుగా వెళ్ళి నేను వెతికి నేను చేసి నేను తిప్పలబడింది లేదు. దేవునికి మహిమ. ఆకలి, ఆత్మల కొరకైన ఆకలి, నశించిపోతున్న జీవితాలను వెలిగించాలి. అందుకోసమే నన్ను దేవుడు పిలిచాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే రెండు చేయాలి. మొదట నేను ఆయనతో గడపాలి. రెండవది నశించిపోతున్న ఆయన పిల్లల్ని రక్షించి ఆయనకు అప్పచెప్పాలి. ఈ రెండు చేస్తే నా యేసయ్యకి సంతోషం. నాకు అంతకంటే నా జన్మ సార్థకత ఏముంది? నన్ను సృష్టించిన సృష్టికర్తను సంతోష పెట్టడం కంటే, మనం అనుకుంటామే కన్న తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కంటే నాకు గొప్ప సేవ ఏముందని. తల్లిదండ్రి గురించి ఎంత సీరియస్గా ఆలోచించే మనం పరలోక తండ్రి గురించి ఇంకెంత సీరియస్గా ఆలోచించాలి. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటించే పోరాటంలో ఎన్నో ఎదురైనాయి, ఈ రోజుకి ఎదురవుతానే ఉన్నాయి. వెనకడుగు వేయకుండా అడ్డగించే వాళ్ళని ఎదిరించైనా సరే ముందుకు దూసుకెళ్ళి, ప్రతికూల పరిస్థితులను ఎదిరించైనా సరే, ఆకలి బాధలు, వస్త్రహీనతలు, లేములు, ఒకే ఒక జత బట్టలు ఉన్నాయి, వైట్ అండ్ వైట్. వేరే బట్టలు ఉన్నాయి, కలర్ బట్టలు. బలిపేట మీద కూర్చున్నప్పుడు వైట్ అండ్ వైట్ నేను వేసుకోవాలి. నాకు వైట్ అండ్ వైట్ అంటే ఇష్టం, ఎప్పుడు అందులో ఉండాలని కోరుకుంటాను. కానీ లేదు కొనుక్కోవడానికి. కలర్ బట్టలు వేసుకుని ఒక చర్చికి వెళ్తే ఒక చిన్నపాటి దైవజనుడు పిలిచి అడుగుతున్నాడు, ఏ ఊరు మీది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. ఆయన అడుగుతున్నాడు, నువ్వు సేవకుడు? అవునయ్యా, నేను దేవుని సేవ చేస్తున్నాను. మరి ఈ వస్త్రాలు ఏంది, ఈ అవతారం ఏంది? ఎవడన్నా చూస్తే నిన్ను రౌడీ వాడు అనుకుంటాడు, బీడీలు అడుగుతారు నిన్ను, అంటే నువ్వు బీడీలు తాగేవాడు లాగున్నావు, నువ్వు రౌడీ వాడు లాగున్నావు అని అట్లా మాట్లాడు. నా పరిస్థితి అతనికి తెలియదు. ఆయన దాచకుండా చెప్పా, బ్రదర్ నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల నేను తెల్లవి కొనుక్కోలేకపోయాను, ప్రార్థన చేయాలి లేకపోతే ఏంది అవతారం రెండొచ్చా, అర్థం చేసుకోవాలా. అయ్యో సారీ బ్రదర్, లేదా అట్లయితే ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటాడేమో అని ఈ మాట చెబితే ఇంకా రెండు మాట్లాడినాడు. మౌనంగా లేచి పక్కకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని వచ్చాడు. పర్లేదు, అది ఎవరికో చెప్పి ఆడవలేదు, మీకు కూడా చెప్పి నేను ఆడవట్లేదు. నవ్వుకున్నా, అప్పుడు నవ్వుకున్నా, పక్కకు వచ్చి మౌనంగా సింగిల్గా నేను దుఃఖపడ్డా. దేవునికి చూసి యేసయ్య అన్నాడు, డోంట్ క్రై, ఏడవద్దురా, నేనున్నాగా. ఓ మందిరంలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళా. ప్రేయర్ చేసుకుని కొంచెం అట్లా తల వాలుస్తా, పండుకుని ఏదన్నా దేవుడు దర్శనం ఇస్తాడేమో, మాట్లాడతాడేమో. కొంతమంది వచ్చి లేపారు, నీ ఇంటికి పోయి పండుకో, ఇది మందిరం లే అని నిలబడి నన్ను బయటికి పంపించారు. అట్లనే ఏమనుకోవద్దన్నా, నేను ఏముండదులే అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ఇప్పటిదాకా తల వాల్చానన్నా ఏదన్నా దేవుడు దర్శనం ఇస్తాడేమో అన్నట్టు. నేలే పండుకునే స్థలం కాదు అంటే నాకు మందిరం లేదు అప్పుడు. పరిచర్య ఉంది కానీ, సేవ చేస్తున్నా కానీ మందిరం పాక అది సరిగ్గా లేదు. అంతా నేను తినే సామాన్ అన్ని కూడా అందులోనే ఒక మూలకు పెట్టుకున్నాను. ఒక మందిరం బాగుందని వెళ్తే అట్లా పంపించాను. వాళ్ళని అవమానపరచాలని నేను చెప్పట్లా, మంచోళ్ళే లేదు, సంథింగ్ ఏమనుకున్నారో అట్లా
అవన్నీ నా మేలుకే. అప్పుడు కూడా చిరునవ్వే, వాళ్ళేమనలా. బయటకు వచ్చాను, దుఃఖం వచ్చింది, కన్నీళ్ళు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏడవద్దురా నా కుమారుడా, దుఃఖపడకమ్మా, నేనున్నా. అదే మందిరం, నువ్వు తిరిగి మొత్తం నువ్వు తిరిగి అలిసిపోయేంత మందిరం నేను ఇస్తాను నీకు. అంత పరిచర్య నువ్వు చేస్తావు, అంత నేను చేపిస్తాను. ఈ అవమానాలన్నీ నీకు పూదండలు అవుతాయి, లెక్క చేయొద్దు, సాగిపో. ఇప్పుడు ఇదంతా ఒక రౌండ్ తిరగాలంటే కాసేపు సరిపోయింది, మార్నింగ్ వాక్ సరిపోయింది, మొత్తం తిరగాలంటే. ఎక్కడ వదిలిపెట్టాడు? ఎన్నో పోరాటాలు, ఎన్నో పరీక్షలు, ప్రతికూలతలు, బలహీనతలు, ఎన్నన్నారా అని అన్నిటిని అధిగమింపజేసి ఈరోజు నన్ను ముందుకు నడిపించిన ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎదురవుతున్న పోరాటాలు, అది భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా, వెనకడుగు వేయ.